సో చాలా మందికి వచ్చేసరికి ఎక్కువగా ఈ పాస్డ్ అవుట్ వాళ్ళకి వచ్చేసరికి ఏదైతే ఉంటుందో వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు R22 ఎవరైతే చదువుతున్నారో JNTH కింద వాళ్ళు కానివ్వండి, వన్ టైం ఛాన్స్ స్పెషల్ సప్లీ రాసేవాళ్ళు వాళ్ళు కానివ్వండి, చాలామందిని మొత్తుకునేది మాకు ఇంటర్నల్స్ వేయలేదు. పాత రెగ్యులేషన్ వాళ్ళకైతే అప్పట్లో వేసేవాళ్ళు కాదు. ఇప్పుడంటే 20కి 20, 25కి 25 వేసేస్తున్నారు. కానీ అసలు మా సారు మా మేడము అసలు ఇంటర్నల్స్ వేయలేదు సార్, తొక్కేసారి, దానివల్ల అసలు పాస్ మార్కులు తెచ్చుకోవడం కష్టం. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? మేము ఇంటర్నల్ మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చా? సో దీని గురించి అడుగుతున్నారు, దీని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే అసలైతే ఒక్కసారి ఇంటర్నల్స్ వేసి కనుక యూనివర్సిటీ పంపిస్తే దాన్ని మార్చడం హైలీ ఇంపాసిబుల్. 0 అయితే 0, ఎంత వస్తే అంత. కానీ JNTH వాళ్ళు వన్ టైం ఛాన్స్ వాళ్ళకు, R18 రెగ్యులర్లో చదివిన వాళ్ళకు CBT ఎగ్జామ్స్ అని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే మిడ్ని బిట్స్ కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి ఆప్షన్స్ ABCDలు ఉంటాయి కదా, అట్లా ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు పాత మార్కుల కంటే బెటర్ మార్క్స్ వస్తే మీకు మిడ్ మార్క్స్ చేంజ్ చేసుకోవడం కుదురుతుంది, కొత్త మార్కులు ఉంటాయి. ఒకవేళ పాత మార్కులు ఎక్కువ ఉండి కొత్త మార్కులు సరిగ్గా లేవంటే ఏదైతే పాత బెస్ట్ మార్కులు ఉంటాయో దాన్నే ఉంచుతారనమాట. దాన్ని CBT ఎగ్జామ్స్ అంటారు. మిడ్ మార్క్స్ చేంజ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంట్రా అంటే, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు పాత రెగ్యులేషన్లో చాలామంది నుంచి కాగు చేయాలని చెప్పేసి మిడ్లు తగ్గించేసి కోపదారు మనుషులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇట్లా చేయడం వల్ల పాపం వీడు సబ్జెక్టులు అవ్వకుండా ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడు R22లో అయితే ఈ CBT ఎగ్జామ్స్ లేదు. ముందు ఏమన్నా అంటే వన్ టైం ఛాన్స్కి వచ్చాక ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. R18 వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అలా తగ్గించేయడం వల్ల వాళ్ళకు కూడా మిడ్ ఇంప్రూవ్ చేసుకోవడమే జరుగుతుంది. చాలామంది ఉన్న దరిద్రం ఏంటంటే పల్లెటూళ్ళల్లో అసలు CBT ఎగ్జామ్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. దానికి కారణం ఏంటంటే యాజమాన్యం వచ్చేసరికి వాళ్ళకి సరైన అవగాహన ఇవ్వకపోవటం. సో ఇప్పుడు మిడ్లు మారిపోయినాయి, మిడ్లు మళ్ళీ ఇంప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, సబ్జెక్ట్ పాస్ అయిపోతే ఇంకా సప్లీలు ఎవరు కడతాడు? సో యూనివర్సిటీ వాళ్ళు ఛాన్స్ ఇచ్చినా కూడా కొంతమంది వచ్చేసరికి దీని గురించి తెలియకుండా చేస్తూ ఉంటారన్నమాట. సో CBT ఎగ్జామ్స్ ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు వన్ టైం ఛాన్స్కి ఇస్తారు, దాన్ని స్పెషల్ సప్లీ అంటున్నాం. R18 రెగ్యులర్ వాళ్ళకి ఉంటుంది, సప్లీ వాళ్ళకి ఇది లేదు. R22 వాళ్ళకి లేదు. మళ్ళీ R22 కానీ R18 కానీ సప్లీ వాళ్ళకి ఉండాలి అంటే మీకు నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోయి వన్ టైం ఛాన్స్ ఆర్ స్పెషల్ సప్లీ అంటున్నారు కదా, దానికి వచ్చినప్పుడు ఈ CBT ఎగ్జామ్ అనేది ఉంటుంది. దానికి రిక్వైర్మెంట్ ఏంట్రా అంటే 8 years కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. మీరు జాయిన్ అయ్యి, సో బ్యాక్లాగ్స్ ఉండి కూడా, అంటే బ్యాక్లాగ్స్ ఉంటామని కాదు, జాయిన్ అయ్యి 8 years అయి ఉండాలి, బ్యాక్లాగ్స్ ఉండాలి. అప్పుడు మీరు పెట్టుకునే ఎగ్జామ్కి ఖచ్చితంగా CBT ఎగ్జామ్ రాయాలని చెప్పేసి వాళ్ళు కండిషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. మీకు అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి, చెప్తాను. ఓకేనా? ఓవరాల్గా అయితే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి అందరికి కూడా. చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.